Good morning, students. This is Prasanna, working as a statistics lecturer in Sir CRR College for Women, Yeluru. Now, I am going to deal Operations Research Paper 1, that is Cluster B1 in Statistics for 3rd BSc 6th semester, Unit 4 Assignment Problem. And our topic is Unbalanced Assignment Problem. చూడండమ్మా ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అనేది మనం ఎలా చేస్తామో ఒకసారి చెక్ చేస్తున్నాము. మనకి ఇచ్చిన అసైన్మెంట్ ప్రాబ్లం అనేది నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. దట్ మీన్స్ మనకి ఇచ్చిన అసైన్మెంట్ ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే దాన్ని మనం అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటున్నాము. అలా మనకి అన్బ్యాలెన్స్డ్లో ఉన్నప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్డ్ కండిషన్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్డ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ విత్ జీరో కాస్ట్తో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనము అసైన్మెంట్ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్లోకి అంటే అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నదాన్ని బ్యాలెన్స్డ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత అది దట్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్ కండిషన్లోకి చేంజ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అంటే హంగేరియన్ మెథడ్లో ఆ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకుంటాము. మనం ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుందమ్మా. ఫస్ట్ ప్రాబ్లం solve the assignment problem. Find an optimal solution of jobs to the missions to minimize the total processing time and also find which mission no job is assigned అని మనకి ఏమి ఇచ్చాడు, డేటా అనేది ఇచ్చాడు. ఇక్కడ మనకు చూడండి 4 జాబ్స్ ఇచ్చాడు అండ్ అలాగే 5 మిషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జాబ్స్. సో ఇది అన్బ్యాలెన్స్డ్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలి అంటే మనం బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్. వీ కెన్ యాడ్ ఏ డమ్మీ రో విత్ కరస్పాండింగ్ ఎంట్రీ 0 అన్నాడు. ఒక డమ్మీ రో అనేది 0 ఎంట్రీస్తో నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్లోకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత హంగేరియన్ మెథడ్ అనేది మనం యూస్ చేసుకుని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. హంగేరియన్ మెథడ్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటమ్మా, రో రిడక్షన్ అనేది చేస్తాము. రో రిడక్షన్ అంటే ఎలా చేస్తాము అంటే మనం తీసుకున్న ప్రతి రోలో కూడా మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే దాన్ని మనం రో రిడక్షన్ అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రో రిడక్షన్ ఫస్ట్ రో నేను తీసుకుంటున్నాను. ఈ రోలో మినిమం వాల్యూ ఏంటి మనకి 2. సో ఈ 2 అనే మినిమం వాల్యూతో మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే 4 - 2 దట్ ఈక్వల్ టు 2 అండ్ 3 - 2 దట్ ఈక్వల్ టు 1, 6 - 2 దట్ ఈక్వల్ టు 4, 2 - 2 దట్ ఈక్వల్ టు 0, 7 - 2 దట్ ఈక్వల్ టు 5. అలాగే ప్రతి రోని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాము. ప్రతి రోలో కూడా మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. దీన్ని రో రిడక్షన్ అంటున్నాము. నెక్స్ట్ రో రిడక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కాలం రిడక్షన్ అనేది చెయ్యాలి. కాలం రిడక్షన్ ఎలా చేస్తాము అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రో రిడక్షన్కి చేసినట్టే, కాకపోతే అక్కడ రోలో చేస్తున్నాము, ఇక్కడ కాలంలో చేస్తున్నాము. కాలంలో ఎలా చేస్తున్నాము అంటే ప్రతి కాలంలో కూడా మినిమం వాల్యూని తీసుకొని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కాలం రిడక్షన్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. కాలం రిడక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటేనమ్మా అసైన్మెంట్స్ అనేవి అసైన్ చేయాలి. ఆ అసైన్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం హంగేరియన్ మెథడ్లో ఆ అసైన్మెంట్స్ ఎలా చేయాలి అనేది చెక్ చేసుకున్నాము. కానీ అమ్మ అక్కడ నేను ఏం చెప్పాను, రో వైజ్గా కాలం వైజ్గా మోర్ దాన్ 1 0 ఉంటే స్కిప్ చేసుకున్నా అని చెప్పాను. కానీ అక్కడ అన్ని ప్రాబ్లమ్స్లో ఆ ప్రాసెస్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే చిన్న పాయింట్ చెప్తున్నాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. అసైన్మెంట్ ఎక్కడ ఉంటుందో చూసుకుని ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంతైతే ఉందో ఆ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ప్రకారం ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ వచ్చేలాగా
ప్రతి రో అండ్ కాలంలో ఒక్కొక్క అసైన్మెంట్ ఉండేలాగా మనం అసైన్ చేసుకుంటున్నాము. అది అయిన తర్వాత అసైన్మెంట్ అనేది తీసుకుంటున్నాము. అలా మనం ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో 0 ఎక్కడుందో చూడండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని అసైన్ చేస్తున్నాను. దీన్ని అసైన్ చేసిన తర్వాత దీనికి కరస్పాండెంట్గా ఉన్న రోలో కానీ కాలంలో కానీ 0 ఎక్కడైనా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. రోలో ఎక్కడ 0 లేదు కాబట్టి కాలంలో ఉంది కాబట్టి దీన్ని క్రాస్ అవుట్ చేస్తున్నాను. అలాగే సెకండ్ రోలో కూడా చూడండి, 0 అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని నేను అసైన్ చేస్తున్నాను. దీనికి కరస్పాండెంట్గా కాలంలో 0 ఉంది కాబట్టి దీన్ని నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. అలాగే థర్డ్ రోలో కూడా ఒక 0 ఉంది, కానీ ఇక్కడ ఆల్రెడీ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ 0 ఉంది, క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇది ఇంకా మనకి కన్సిడర్ చేసుకోము. అలాగే ఫోర్త్ రోలో 2 zeros ఉన్నాయి. 2 zeros ఏదో ఒక 0ని నేను అసైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న 0 నేను అసైన్ చేసుకుని రిమైనింగ్ ఇంకో 0ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటేనమ్మా రోలో కానీ కాలంలో కానీ కరస్పాండ్గా ఒక్క అసైన్మెంట్ అనేది మనకు రావాలి. రోలో ఒక అసైన్మెంట్, కాలంలో ఒక అసైన్మెంట్ అలా రాకూడదు. ఒక్క రోలోనే ఒక్క కాలం అంటే మనకి ఇదిగోండి రో ఇది అనుకోండి, ఇది కాలం అనుకోండి, ఇక్కడ అసైన్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక్క చోటే అసైన్మెంట్ అనేది రాకూడదు. ఐదర్ రోలో కానీ కాలంలో కానీ ఒక్కొక్క అసైన్మెంట్ అని మనకి అసైన్ అవ్వాలి. అందుకనే నేను ఇక్కడ ఒక 0ని నేను అసైన్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకో 0ని నేను క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. అలాగే ఫిఫ్త్ రోలో చూడండి, ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, దీన్ని కన్సిడర్ చేయము. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి మిగిలిన ఏంటి 2 zeros కాబట్టి ఏదైనా ఒకటి అసైన్ చేసుకున్నాను. నేను ఇక్కడ అసైన్మెంట్ అనేది చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఉన్న 0ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అసైన్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే క్రాస్ అవుట్ చేయాలి. ఎలా చేయాలంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నేను క్రాస్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా జీరోస్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసేసుకుని నెక్స్ట్ అలాగే ఈ కాలంని కూడా క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. ఈ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్స్ అనేవి ఎలా తీసుకుంటున్నానో చూడండి. టిక్ మార్క్స్ అనేవి ఎలా తీసుకుంటున్నాము అంటే రో వైజ్గా చూసుకుంటే క్రాస్ అవుట్ అవ్వని రోస్ మాత్రమే టిక్ చేసుకోవాలి. క్రాస్ అవుట్ అవ్వనివి అంటే క్రాస్ అవుట్ అవ్వంది అంటే ఫస్ట్ రో క్రాస్ అవుట్ అవ్వలేదు, అలాగే థర్డ్ రో కూడా క్రాస్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఈ రెండింటికి టిక్ మార్క్ అనేది తీసుకుంటున్నాను. అలాగే కాలం వైజ్గా వచ్చేసరికి అసైన్మెంట్ జరిగిన కాలంని తీసుకోవాలి. అసైన్మెంట్ జరిగిందంటే మనకి ఇక్కడే కదా అసైన్మెంట్ జరిగింది. సో నేను ఈ కాలంని టిక్ మార్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్ దట్ ఈక్వల్ టు అండ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయితే మన ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ చేస్తాము. కానీ ఇక్కడ మనకు చూడండి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి. అలాగే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత 5. సో ఈ రెండు నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ అసైన్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. అంటే నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వచ్చే వరకు కూడా మనం ఈ అసైన్మెంట్స్ అనేది చేసుకుంటూనే ఉండాలి. అది మనకి ఈక్వల్ అయిన తర్వాత ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ చేస్తాము. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాము అంటే చూడండి, మన ఇక్కడ అన్ఆక్యుపైడ్ సెల్స్ ఉన్నాయి కదా, అన్ఆక్యుపైడ్ సెల్స్ అంటే క్రాస్ అవుట్ అవ్వని సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ అన్నిటిలో కూడా మినిమం వాల్యూ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి క్రాస్ అవుట్ అవ్వని సెల్స్ అంటే 2, 1, 4, 5, 4, 1, 2, 3 అంతే. మిగిలిన ఇంకేమి లేవు కదా, మిగిలినవన్నీ క్రాస్ అవుట్ అయిపోయినాయి. సో ఈ అన్నిటిలో కూడా మినిమం వాల్యూ ఏంటి 1 కాబట్టి ఇదిగోండి నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాసుకున్నాను. ఈ మినిమం వాల్యూని ఈ క్రాస్ అవుట్ అవ్వని అంటే అన్ఆక్యుపైడ్ సెల్స్ ఉన్నాయి కదా, అన్ఆక్యుపైడ్ సెల్స్లో ఆ మినిమం వాల్యూతో సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అది. అలాగే ఇక్కడ క్రాస్ అవుట్ అయిన వాల్యూస్లో సేమ్ అది ఆ సెల్లో ఉన్న వాల్యూ అలాగే నోట్ చేసేసుకుంటాను. అంటే క్రాస్ అవుట్ అయినవి ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. అర్థమవుతుందా? అలాగే సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ అయ్యింది కదా, ఇంటర్సెక్షన్ అంటే ఇదిగోండమ్మ ఇది ఇంటర్సెక్షన్ పాయింట్, నెక్స్ట్ అలాగే దీన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ అంటాం. ఈ రెండు పాయింట్స్ దగ్గర ఏం చేయాలంటే మినిమం వాల్యూని యాడ్ చేసుకోవాలి. అంటే 4 ఉంది కాబట్టి మినిమం వాల్యూ ఎంత అక్కడ 1. సో 1 యాడ్ చేసుకుంటే 5 అవుతుంది. అలాగే ఇక్కడ 3కి 1 యాడ్ చేస్తే
4 అవుతుంది. అర్థమవుతుంది కదమ్మా? 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకు ఒక్కసారి చూడండి. అన్ఆక్యుపైడ్ సెల్స్ దగ్గరేమో మినిమం వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్రాస్ అవుట్ అయిన వాల్యూస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ సెల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నోట్ చేసేస్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ దగ్గర మనకి మినిమం వాల్యూతో యాడ్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత వచ్చే టేబుల్ మనకి ఇదమ్మా. ఇప్పుడు అగైన్ అసైన్మెంట్స్ అనేవి చేస్తున్నాను. అసైన్మెంట్స్ మళ్ళీ ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ రోని తీసుకున్నాను, 2 zeros ఉన్నాయి. ఫస్ట్ జీరోని నేను కన్సిడర్ చేసుకున్నాను. సో దీనికి అసైన్మెంట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ దానికి కరస్పాండెంట్గా ఉన్న రో వైజ్ కాలం వైజ్, అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాను. కాలం వైజ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసాను. అలాగే సెకండ్ రోలో సింగిల్ 0 ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇది అసైన్ చేసేసుకున్నాను. దీనికి కరస్పాండెంట్గా ఉన్న కాలంలో 0ని క్యాన్సిల్ చేసేసుకున్నాను. అలాగే థర్డ్ రోలో 2 zeros ఉన్నాయి. నేను ఇక్కడ అసైన్ చేసుకున్నాను, ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకున్నాను, అంటే కరస్పాండెంట్గా ఉన్న 0ని క్యాన్సిల్ చేసేసుకున్నాను. అలాగే ఫోర్త్ రోలో 2 zeros ఉన్నాయి. సో నేను ఇక్కడ అసైన్ చేసుకున్నాను, ఇది క్యాన్సిల్ చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ రోకి వచ్చేసరికి ఇవి 3 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినాయి. అసైన్మెంట్ జరిగింది, క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మిగిలింది ఏంటంటే ఇక్కడే కాబట్టి సో ఇక్కడ నేను అసైన్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు చూడండి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ అనేవి మనకి ఎన్ని వచ్చినాయి? 5 వచ్చేసినాయి. సో నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కాబట్టి నెక్స్ట్ మనం దిస్ సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్ సొల్యూషన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఆప్టిమల్ అసైన్మెంట్ అనేది ఫైండ్ చేస్తాము. ఆప్టిమల్ అసైన్మెంట్ అనేది ఎలా ఫైండ్ చేస్తున్నామో చూడండి. మనకి అసైన్మెంట్స్ ఎక్కడైతే వచ్చినాయో అవి నోట్ చేసుకోవాలి. అసైన్మెంట్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ రో బీత్ కాలం దగ్గర వచ్చింది, అదేనా ఇక్కడ నేను రాసింది. అలాగే సెకండ్ అసైన్మెంట్ అనేది సెకండ్ రో ఎయిత్ కాలం దగ్గర వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నోట్ చేశాను. అలాగే థర్డ్ రో డీత్ కాలం దగ్గర వచ్చింది. నెక్స్ట్ అలాగే ఫోర్త్ రో సిత్ కాలం దగ్గర వచ్చింది. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ రో ఈత్ కాలం దగ్గర వచ్చింది. సో నేను ఆ అసైన్మెంట్స్ అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిన తర్వాత టోటల్ ప్రాసెసింగ్ టైం అనేది నేను ఫైండ్ చేయాలి. అది ఎలా ఫైండ్ చేస్తాను అంటే ఇక్కడ అసైన్మెంట్ జరిగిన సెల్స్ దగ్గర మనకు ఒరిజినల్ వాల్యూ, అంటే మనకి గివెన్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఎంత అయితే ఉందో అది నోట్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ అసైన్మెంట్ జరిగిందమ్మా, ఇక్కడ మనకి గివెన్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఎంత ఉందో చూస్ చేసుకుని ఆ వాల్యూని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. అలాగే ప్రతి అసైన్మెంట్లో కూడా అసైన్ చేసిన దగ్గర మనకు క్వశ్చన్లో ఇచ్చిన ఎంత అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం తీసుకుంటాము. ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ వచ్చింది అసైన్మెంట్ అనేది. సో మన క్వశ్చన్లో ఎక్కడ వచ్చిందో చూద్దాం, ఎంత ఉందో వాల్యూ అనేది చూద్దాం. ఇదిగోండి 3 అనేది ఉంది. సో నేను ఈ 3ని తీసుకుంటున్నాను. ఈ 3 అనేది ఇక్కడ నోట్ చేశాను. అర్థమవుతుందా? అలాగే సెకండ్ రో ఎయిత్ కాలం దగ్గర వచ్చింది, అక్కడ వాల్యూ ఎంత ఉందో క్వశ్చన్లో చూద్దాం. 10 ఉంది. సో ఈ 10ని నేను ఇక్కడ రాస్తున్నాను. ఇదిగోండి 10. అలాగే థర్డ్ రో డీత్ కాలం దగ్గర ఉంది. థర్డ్ రో డీత్ కాలం ఇదిగోండి. థర్డ్ రో డీత్ కాలం దగ్గర వాల్యూ ఎంత? 1 కాబట్టి 1 నోట్ చేసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అలాగే ఫోర్త్ రో సిత్ కాలం, ఫిఫ్త్ రో ఈత్ కాలం ఇదిగోండి. ఫోర్త్ రో సిత్ కాలం ఇక్కడే కదా అసైన్మెంట్ వచ్చింది, దీని వాల్యూ 6. అలాగే ఫిఫ్త్ రో ఈత్ కాలం అంటే ఇక్కడ 0 ఉంది, ఎందుకంటే ఇది డమ్మీ రోని మనం అసైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి 6 + 0. ఇవి మొత్తం యాడ్ చేసుకుంటే మనకు వచ్చిందే ప్రాసెసింగ్ టైంని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అవర్స్ అని తీసుకుంటాం. ఇదేనమ్మా మనకి అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటే. ఓకేనమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.